సండే కదా డాడీ ఇవాళ హోటల్కు పోయి తిందాం అని పిల్లలు అడిగితే ఏ అయ్యవ్వలు కాదనరు. వెంటనే ఫోన్ తీసి దగ్గర పట్ల ఏ ఏ హోటల్ మంచిగుంటది, దాని రేటింగ్ ఎంత, ఎట్లుంటది, జనం ఏమనుకుంటుండ్రు అనే ముచ్చట్లన్నీ ఆన్లైన్లో తెలుసుకొని ఆడికి పోతారు. ఆర్డర్ ఇచ్చుకొని తింటారు. కానీ గా బువ్వ కూరలు తయారయ్యే జాగ మాత్రం ఎట్లున్నదో చూడరు. అందుకే సాయిబాన్ ఎట్లుంటదో చూపించే వార్త పట్టుకొచ్చిన. జరా బువ్వ తినుకుంటా టీవీ చూస్తున్నోళ్ళుంటే పక్కకు ఓన్రి. హోటల్లో పొంటిపోయి వావ్ ఎమ్మి అని లొట్టలేసుకుంటే తినే ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. కండ్లు జరంత పెద్దగా చేసుకొని చూడుర్రి. పట్నంలో కొన్ని పెద్ద పెద్ద హోటళ్ల పనితనం ఎంత ముద్దుగుందో కదా. ఇగో ఈ హోటళ్ళన్నీ మీకు తెలిసినయే, ఎనడో పాలు పోయినాయే. కానీ తెర వెనుక మాత్రం సాయిబా నాలది ఇగో గీ నమూనాలు వెలిగిపోతుంది. మరి కిచెన్ అంతా కడిగి చెత్త బిత్త లేకుండా సాఫ్ చేస్తే హోటల్కు పెట్టిన అదృష్టం పోతుందనుకుర్రో, లేకుంటే వెనకమార్లకు వచ్చి ఎవరు చూస్తారు, వండి పెట్టింది తిని అటే వీక్తారు, మనల్ని ఎవరు అడుగుతారు అని అనుకుర్రేమో. మనకైతే తెలియదు కానీ బిర్యానీలు, కబాబులు, రొట్టెలు, చికెన్ 65లు ఇగో గింత మంచి జాగాలో వండుతుర్రు. చూడు రే సాయిబాను ఎంత చక్కదనంగా ఉందో. మట్టిల్నే రొట్టెలు చేస్తుర్రు. బిర్యానీ వండిన తావుల చెత్త కుప్ప, ఈగలు దోమలు జిబ్బు అని ఆలుతున్నా సుధా వాటిని ఉషో అన పాపన పోతలేరు. పోరు మరి, ఎందుకంటే అది వాళ్ళు తినే తిండి కాదు కదా, కస్టమర్లకు పెట్టేది. ఎట్లుంటేంది, వెనకమర్లకు వచ్చి సూచినోడు లేడు, ఎట్లుండుతారని అడిగినోడు లేడు. అందుకే వారాల కమానం చేపలు, మటను, చికెన్లు ఫ్రిడ్జిలో దాసి కూడా వాటినే వండి పెడుతుర్రు. అట్లా ఎన్నడిదో తిండి ఎచ్చబెట్టిస్తే ముంగట కూసున్న మనం మాత్రం అదేది చూడకుండా మురిసిపోయి తింటున్నాం, మీదంగా టిప్పులు ఇచ్చిపోతున్నాం. వీళ్ళ పంజాలుగా పెట్ట పైసల మీదున్న శ్రద్ధ జనం పానాల మీద లేకపోయా కదా. అందుకే సైబరాబాద్ మున్సిపల్ అధికారులు పోయి చెకింగ్లు చేస్తే ఈ హోటళ్ల భాగవతం బయటపడ్డది. అన్నట్లు దేశంలో ఉన్న ఏ పట్టణంలో హోటళ్లలో మంచి శుచి శుభ్రత వాటిస్తారని సర్వే చేపిస్తే మన హైదరాబాద్ పట్టణం ఆఖరి జాగలో నిలిచిందట. నిలుస్తుంది మరి. గిట్ల సక్కదనాల జాగల బువ్వకూరలు వండి పెడుతుంటే లాస్ట్ గా కూడా ఫస్ట్ వస్తుందా అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా ఇదే నమూనాల చెకింగ్లు చేయరు మేడం, ఇంకా బొచ్చడు హోటళ్ల భాగవతం బయటపడుతుంది అని సలాలు ఇస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.